హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్ దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు సమయం 6 గంటలకు కావస్తుంది. ఈ టైంలో అయితే బాగుంటుందని చెప్పేసి ఈ టైంలోనే వచ్చాను. ఆల్రెడీ ఈ ఎన్టీఆర్ గార్డెన్కి నేను చాలాసార్లు వచ్చాను. మీకోసం మళ్ళీ ఒకసారి వచ్చాను అనమాట ఈ ఎన్టీఆర్ గార్డెన్కి. లోపలికి వెళ్దాము, ఒకసారి ఏ విధంగా ఉంది ఏందని ఒకసారి మీకు చూపిస్తాను. వచ్చేసాము మొత్తానికైతే ఎన్టీఆర్ గార్డెన్ దగ్గరికి. చూడండి, గేట్ దగ్గర ఏమున్నాము. ఇక గేట్ ముందు చూడండి ఏ విధంగా ఉందో ప్లేస్. ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. ఇక లోపల రాగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇది ఏంటంటే మనకి ఫ్రంట్ వ్యూ అనమాట. ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట. అంటే అక్కడే మనం టికెట్ తీసుకోవడానికి ఉంటుంది అనమాట అవకాశం. అక్కడ నుంచి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. పక్కనే మనకి చూడండి ఇక్కడ వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంటుంది. చూడండి ఏ రకంగా ఉందో. ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. టికెట్ అయితే పెద్దవాళ్ళకి 20 రూపాయలు, చిన్నపిల్లలకి 10 రూపాయలు. చూడండి లోపలికి వచ్చేసాము. లోపల వ్యూ ఇలా ఉంది. ఇక్కడ నుంచి మనకు చూస్తుంటే ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కూడా కనిపిస్తుంటుంది రైట్ సైడ్ చూడంలోనే. ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంటుంది. చూడండి, దీంతో పాటు మనకి రైట్ సైడ్ లో కూడా ఉంటుంది అనమాట వాటర్ ఫాల్. సేమ్ ఇదే విధంగా ఉంటుంది. చూడండి ఒకసారి. ఇది రైట్ సైడ్ లో ఉన్నటువంటి వాటర్ ఫాల్. ఇప్పుడు లోపలికి వెళ్తాము ఒకసారి. ఈ రైల్వే ట్రాక్ 2 వాటర్ ఫాల్స్ మధ్యలో ఉంటుంది అనమాట. ఏంటంటే ఎన్టీఆర్ గార్డెన్ చుట్టూ తిరగడానికి ఈ ట్రైన్ ఉపయోగిస్తారనమాట. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ రైల్వే ట్రాక్ పైన అనమాట. మన కింద రైల్వే ట్రాక్ ఉంది, ఇప్పుడు మన పైన ఉన్నాము. ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ ఇలా ఉందన్నమాట. చూడండి ఏ విధంగా ఉందో. మనకి ఎదురుగా సచివాలయం కూడా కనిపిస్తుంది. చూడండి జనాలు ఎంతమంది వచ్చారో. ఇక్కడ నుంచి అయితే ముందుకెళ్దాము, ఒకసారి చూద్దాము. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ లో చాలా రకరకాల పూలు ఉంటాయి అనమాట. ఎర్రగా గులాబీ పూలు కూడా బాగానే కనిపిస్తుంటాయి. పక్కనే మనకి ఎడారి వనం అని ఒక బోర్డు కూడా ఉంటుంది. ఈ ఎడారి వనంలో పూల చెట్లు ఏం కనిపించవు కానీ కాకపోతే వ్యూ చాలా బాగుంటుంది. చూడండి అందంగా ఉంటుంది. ఎడారిలో రోడ్లు ఉన్నట్టు కానీ బ్రిడ్జి ఉన్నట్టు కానీ చాలా అందంగా డిజైన్ చేశారు. ఇక్కడ నుంచి ముందుకెళ్తే మంచి లొకేషన్ కనిపిస్తుంది. ఆహ్లాదకరంగా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్న చెట్లు వాటిని గుర్రపటెక్కలు అంటారు. ఇవి మనం పంట పొలాల్లో చూడొచ్చు అనమాట ఊర్లలో. మనకి ఎదురుగా కనిపిస్తున్న లొకేషన్ అది హుస్సేన్ సాగర్ లొకేషన్. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మనకి ఎదురుగా పనసపండు కనిపిస్తుంది. దాని పక్కనే ఆనుకొని మనకు ఒక బొప్పాయికాయ కనిపిస్తుంది. ఎదురుగా మనకు అరటిపండ్లు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఇది లోపల మనకు ఆడుకోవడానికి ఉంటుంది అనమాట. ఆ అరటిపండ్ల పక్కనే మనకు ద్రాక్షాలు ఉన్నట్టుగా ఒక ఆకారం ఉంది. అది యాక్చువల్గా ఎంట్రన్స్ అనమాట. అందులో నుంచి లోపలికి వెళ్ళేసి ఆ పళ్ళ మధ్యలో నుంచి మనం బయటికి రావచ్చు అనమాట. ఇక్కడ పక్కనే పుచ్చముక్క ఆకారం ఉంది కదా, దీని పక్కనే ఉంటుంది. ఈ హోల్ నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం పక్కకు వచ్చేస్తే ఇక్కడ జనాలు చూడండి ఏ రకంగా కనిపిస్తున్నారు. అంటే ఏంటంటే సాయంత్రం టైం కదా, ఇక అందరూ ఆఫీసుల నుంచి వచ్చేసి మొత్తం ఈ గార్డెన్లోనే ఉన్నారనమాట. వచ్చిన జనాలు మొత్తం సెల్ఫీలతో ఫోటోలతోనే సరిపోతుంది. మొత్తం ఎక్కడ చూసినా కానీ సందడిగా అదే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళగానే మనకి ఆర్టిఫిషియల్ ట్రీ ఒకటి కనిపిస్తుంది. దీంట్లో మనకి రైడింగ్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే మనకి నీటిలో ఉన్నప్పుడు బోట్లో వెళ్తుంటాం కదా, ఆ ఫీలింగ్ అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఇది కర్వ్ షేప్లో ఉండటం వల్ల కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ రైడింగ్ కాస్ట్ వచ్చేసి మనకి 100 రూపీస్ ఉంటుంది పర్ హెడ్. కాకపోతే ఈ రైడింగ్ చేయాలంటే మట్టికి మస్తు ధైర్యం ఉండాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ రైడింగ్ చేసే వాళ్ళని చూస్తుంటే చాలా అర్థమవుతుంది మనకి. అరుపులు కేకలు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఆ విధంగా ఉంటుందన్నమాట. అరుపులు కేకలతోనే ఉంటుందన్నమాట. చెప్పాను కదా, ధైర్యం అయితే ఉండాలి. ఈ ఆర్టిఫిషియల్ ట్రీ నుంచి పక్కకు వచ్చేస్తే అంటే రైట్ సైడ్ తీసుకుంటే మనకు వచ్చేసి మాక్సిమం గ్రౌండ్ మొత్తం కనిపిస్తుంటుంది. ఎన్టీఆర్ గార్డెన్ మొత్తం చూడండి, మొత్తం జనాలతోనే నిండి ఉంటుంది అనమాట. ఎక్కడ చూసినా కానీ జనాలే ఉండాలి, ఎక్కడ గ్యాప్ అయితే ఉండదు. అలా స్ట్రైట్కి వచ్చేసేసి రైట్ తీసుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది చిన్నపిల్లలు ఆడుకునే బోట్ షికారు కనిపిస్తుంది అనమాట. బోటింగ్ మ్యాక్సిమం అన్ని చిన్నపిల్లలు ఆడుకునే గేమ్సే ఉన్నాయి. కాకపోతే అక్కడక్కడ పెద్దవాళ్ళు కూడా ఆడుకోవడానికి ఉంటాయి అనమాట. ఈ ఉయ్యాలను అయితే పెద్ద చిన్న లేకుండా అందరూ ఆడుకోవచ్చు. ఇక్కడ ఆడుకునే ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ప్రతిదీ చెప్పాలంటే వీడియోలు ఎంత అయిపోద్ది, అందుకని చెప్పట్లేదు. సో పిల్లల్ని తీసుకొని అయితే మంచిగా ఫ్యామిలీ పరంగా అందరూ రావచ్చు. కంపల్సరీగా ఒకసారి అయితే విజిట్ చేయండి. అంటే మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు, చూడని వాళ్ళకైతే ఇది బెస్ట్. ఇదండి ఓవరాల్గా ఎన్టీఆర్ పార్కు. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో చూడటానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ.